అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న సమాచారం ఏం ఇవ్వాలనుకుంటున్నానంటే, నాకు ఇందాక జ్ఞాపకం వచ్చిన మేరకు నేను తెలియజేస్తున్నాను నా అభిప్రాయాన్ని. మనం పదవీ విరమణ అంటాం, రిటైర్మెంట్. దాని అర్థం ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన మేరకు నేను చెప్తున్నాను. మీరు ఇంతకాలం పనిచేశారు, మీరు రిటైర్ అవుతున్నారు. ఈ టైర్ అంటే మళ్ళీ దాన్ని సైక్లింగ్ చేసుకోవడం అన్నమాట. పదవి విరమించాం మనం ఆ పదవి నుంచి, కనుక మళ్ళీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఎట్లా అంటే వారి యొక్క మంచితనం వల్ల కావచ్చు, పనితనం వల్ల కావచ్చు, మళ్ళీ వారి అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ వాళ్ళకి పిలిచి మరీ చేసుకునే అవకాశం ఇస్తారు, ఎంతో అంత జీతం ఇచ్చి. కనుక వారి మంచితనం వల్ల, అది వారి పనితనం వల్ల అని తెలియజేస్తున్నాను మరొకసారి అంతనే. కనుక అట్లా అందరికీ ఇవ్వడండి, అందరికీ అదే అవకాశం లభించదు. కానీ దాంట్లో ఏంటంటే మనకు ఆలోచించాల్సింది, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అని కొంతమంది అనవచ్చు. అంటే వారి ఒక మాట తీరు కావచ్చు, వారి పనితీరు కావచ్చు, ఇంకేదైనా కారణం చేత కావచ్చు. అది భగవంతుడు ఇచ్చే అవకాశం అది. అందుకు వారికి ఆ పదవి విరమణ పొందినా దాన్ని కొనసాగించే అవకాశం కల్పిస్తారు. ఏదో విధంగా మళ్ళీ ఉద్యోగంలో అందరితో మంచిగా మాట్లాడుతుంటే, నవ్వుతూ ఉంటే దాని తగ్గ ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది భగవంతుడు అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. అది వేరే వాళ్ళు లేదా అంటే వారి దగ్గర అది లేదని దాని అభిప్రాయం. ఒకవేళ లేకుండాను అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది భగవంతుడు. అంటే నీలో ఏమన్నా మార్పిడి వస్తుందా అని మరొక కొంత అవకాశం ఇచ్చి చూస్తానని ఇచ్చే అవకాశం ఉంటుంది పదవి విరమణ. ఎందుకంటే ఇవి చేయడం అంటే అంత సామాన్యం కాదు. ఉద్యోగం చేయడమే అంత దీర్ఘకాలం, అన్ని సంవత్సరాలు అంటే అది సామాన్య విషయం కాదు. అయినాక కూడా పదవీ విరమణ పొందినాక రిటైర్మెంట్ కూడా మళ్ళీ తీసుకుంటున్నారంటే అది ఎంత గొప్ప అవకాశం చూడండి అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ఇది అందరికీ లభించదు ఈ అవకాశం. కనుక మనం అంటే వేరే వాళ్ళకి ఎందుకు లభించదంటే, బహుశా వాళ్ళకి అహంకారం, గర్వం ఉండవచ్చు, ఆ కారణం చేత ఇవ్వకపోవచ్చు, లేదా వేరే కారణం ఇంకేదైనా ఉండవచ్చు, అందుకు వారికి ఇవ్వకపోవచ్చు అని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను నేను. కనుక ఎందుకు వచ్చింది ఈ ఆలోచన పదవీ విరమణ గురించి? రిటైర్మెంట్ అంటే అది సామాన్య విషయం కాదని నా అభిప్రాయం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్ని చక్కటి మాటలు, చక్కటి ఆడుతూ పాడుతూ పనిచేయాలంటారు. అందుకని ఆ విధంగా పనిచేసే ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ, ఏ ఉద్యోగి కానీ, ఇక్కడ ఏ రంగంలో ఉండను అని నా అభిప్రాయంగా తెలియజేస్తూ, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. కనుక ఏదైనా తప్పు ఉంటే మన్నించమని మనవి చేస్తూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప ఆలోచన అవకాశం కలిగజేసిన నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.